ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా ఇమాన్యుల్, రేషన్ మేనేజర్ గా తనుజ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తనుజ ఏదైనా సరే బిగ్ బాస్ హౌస్ లో ఏ ఫుడ్ ఐటమ్ అన్నా సరే ఏదన్నా తీసుకోవాలి అంటే కంపల్సరీగా తనుజని అడిగే తీసుకోవాలి. అయితే ఈ కిందలో భాగంగా తనుజ రూల్స్ పెట్టింది అంటే తనుజ ఎంత పర్ఫెక్ట్ గా తను అమలు చేస్తదనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ అలాగే దువ్వాడ మాధురి వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే గనక తనుజకి తెలియకుండా నిమ్మకాయ అలాగే షుగరు ఈ రెండు తీసుకున్నారు. ఈ రెండు తీసుకొని వాటర్ లో కలుపుకొని తాగుతుండగా తనుజ అక్కడికి వచ్చింది. మీరు అక్కడున్న లెమన్ ని అండ్ షుగర్ ని తీసుకోవడానికి మీరు నన్ను అడగాలి కదా, యాజ్ ఏ రేషన్ మేనేజర్ గా మీరు నన్ను అడిగి తీసుకోవాలి కదా అంటూ చెప్పింది తనుజ. అయితే పవన్ కళ్యాణ్ దీనికి కూడా నిన్ను అడగాలా అని అడిగాడు పవన్ కళ్యాణ్. అయితే తనుజ దీనికి కూడా నిన్ను అడగాలంటే నేను నిన్న ఆల్రెడీ చెప్పాను, మీరు ఏం తీసుకోవాలనుకున్నా సరే నన్ను అడిగి తీసుకోండి, నేను తప్పకుండా ఇస్తానని. మీరేమో అలా చేయకుండా మీకు నచ్చినట్టు తీసుకుంటారు. అక్కడ ఏదైనా తక్కువ అయితే తర్వాత ఏమో నన్ను సావ దొబ్బుతారు, ఎందుకు అలా చేస్తారు పవన్ కళ్యాణ్ అంటూ చిరాక పడింది తనుజ. ఇక ఇందులో భాగంగా తనుజ వాళ్ళిద్దరి మీద కోపం పడిందని ఇద్దరు కూడా అలిగి కూర్చొని మాధురి అయితే భోజనం చేయకుండా ఉంది. అయితే మాధురి భోజనం చేయలేదని చెప్పేసి తనుజ వెళ్లి వెంటనే మాధురికి అన్నం తినిపించడం స్టార్ట్ చేసింది. మాధురితో మాట్లాడుతుంది, ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఫేవరిజం చేశానంగో, హౌస్ అంతా ఇప్పటికే నేను టార్గెట్ అయ్యాను. ఏదైనా సరే ఫ్రెండ్షిప్పే, మళ్ళీ మన గేమ్ మందే. సో నేను రేషన్ మేనేజర్ గా నేను నా బాధ్యత, ఎందుకంటే హౌస్ లో ఏది కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి మీరుకేమన్నా కావాలి అంటే నన్ను అడిగి తీసుకోవండి, అంతేగాని ఇలా చెయ్యొద్దు ప్లీజ్ అంటూ మరొకసారి చెప్పింది తనుజ మాధురికి. మరి నిజమే కదా, ఒకవైపు తన బాధ్యతను నిర్వర్తిస్తూనే మరోవైపు తన అనుకున్న వాళ్ళకి అన్ని సక్రమంగా అందుబాటులో పెడుతుందనే చెప్పాలి. ఏదేమైనా సరే తనుజ లాంటి అమ్మాయి ఎక్కడ ఉండరు అంటూ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో తనుజది తప్ప లేకపోతే మరి మాధురి పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిది తప్ప అనేది గెస్ చేసి కమెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.